అంబేద్కర్ సిద్ధాంతాలను బతికించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంట చక్రపాణి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన సోషల్ ఎంపవర్మెంట్ వీక్ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా చక్రపాణి ఐలయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో యూనివర్సిటీ స్టూడెంట్స్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా వస్తున్నట్లు తెలిపారు చక్రపాణి. అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. అంబేద్కర్ బౌద్ధంలోకి మారడం ఒక ఆధ్యాత్మిక నిర్ణయం మాత్రమే కాదు, సామాజిక రాజకీయ ప్రకటన అని చెప్పారు ఐలయ్య. అంబేద్కర్ స్వీకరించిన బౌద్ధం సామాజిక సమానత్వం, శాస్త్రీయ దృక్పథాన్ని ముందుకు తెచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బాబాసాహెబ్ గారి మెమోరియల్ లెక్చర్స్ ని నిర్వహించుకున్నాం. కేవలం మాలో మేము మాట్లాడుకోవడం కాకుండా మేము ఒక సోషల్ టాక్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. మీరు కూడా మా సోషల్ ఫోరం, ఓపెన్ సోషల్ ఫోరం వేదికలో ప్రసంగించారు. టెక్నాలజీని కూడా వాడుకొని మేము ఇంకా ఈ వర్గాలకు చేరువ కావాలనుకుంటున్నాం. చాలా మంది అనుకుంటారు, అది కొంతవరకు నిజం కూడా. టెక్నాలజీ అనేది ఒక బ్యారియర్. టెక్నాలజీని మిగతా వాళ్ళు, గ్రామీణులు లేదా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు లేకపోతే ఇంకొకరు మహిళలు వీళ్ళకి అందుబాటులో లేదు అని అనుకుంటున్నారు. కానీ మీకు తెలుసు, మీరు ఒక వ్యాసం రాసిన దానికంటే మీరు ఒక ఛానల్లో మాట్లాడింది కొన్ని లక్షల మందికి ఒకే క్షణంలో, ఒకే రోజులో రీచ్ అవుతున్నది. ఆ విధంగా టెక్నాలజీ ఉంది. మేము కంప్లీట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ని నిర్మించినటువంటి మొదటి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. బట్ వాళ్ళందరూ పీడిఎఫ్ లో లేకపోతే మిగతా అప్లోడ్ చేస్తున్నారు. మేము పూర్తిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి పద్ధతిలో పూర్తిగా సిద్ధమై ఉన్నాం. ఈ దేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు, శ్రమ గౌరవం లేదు. చదువు వస్తే వ్యవసాయం చేయొద్దనే దగ్గరికి వచ్చింది. ఇఫ్ యు ఆర్, అందుకని నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద లెసన్స్ రాశాను. అరే, చెప్పులు చేయడం అనేది గొప్ప సైన్స్. దాంట్లో 12 లెవెల్స్, చర్మాన్ని తోలుగా మార్చడానికి 12 లెవెల్స్ ఆఫ్ వర్క్ ఉంది. మనం చాలా గొప్ప ప్రొఫెసర్, ఆయన పెద్ద ప్రొఫెసర్, నేను పెద్ద ప్రొఫెసర్. కానీ ఒక చచ్చిపోయిన గొడ్డు దగ్గర పోయి పొక్క పడకుండా తోలు తీయగలమా? ఏం చదువురాని మాదిరాని గొప్ప చెప్తే 10 నిమిషాల్లో తీసేస్తాం, పొక్క పడకుండా తీసేస్తాం. ఈజ్ బెటర్ సైంటిస్ట్ దెన్ ఆల్ ఆఫ్ అస్. మంగలి కత్తి మీద అసలు ఇంతవరకు మనం రీసెర్చ్ చేయలేదు. మంగలి కత్తి లేకుండా బొడ్డు కోయబడి బతికే వాళ్ళమా? మనందరి బొడ్డు మంగళ కత్తితోటి మంగళమే మంత్రసానిగా కోసింది. కొడవలతో బొడ్డు కోస్తే ఏమవుతుంది, మంగళ కత్తితో కోస్తే ఏమవుతుంది? కెన్ యూ థింక్? చాలా మంది స్త్రీలు ఉన్నారు, మీరే డెలివరీ అవుతారు, ఇవాళేమో హాస్పిటల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇంట్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మంగళ కత్తి ముందు దాన్ని